నియోజకవర్గానికి సంబంధించి సోదరులు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడానికి సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని మండలాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులతో ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నాతో పాటు ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి దూతగా అంటే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా సభ్యునిగా ఈరోజు తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు గురుమూర్తి గారు, సీనియర్ శాసనసభ్యులు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి గారు, మరొక మిత్రులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, శాసన మండలి మాజీ సభ్యులు, దానితో పాటు ఈరోజు ఎస్సీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు, ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిశీలకులుగా ఉన్నటువంటి సోదరులు కోటేశ్వర రెడ్డి గారు, కాళహస్తి నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి గిరిరెడ్డి గారు అందరం కూడా ఈరోజు ప్రత్యేకించి సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం, దానికి చాలా మంది దాదాపుగా అందరూ మేము సంసిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే చాలా మంది కమిటీలను కూడా మేము పూర్తి చేశామనేటువంటి మాట ఈరోజు వచ్చినటువంటి నాయకుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అంటే ప్రోయాక్టివ్గా మనకన్నా ముందు మేము సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీకి సేవలు అందించడానికి, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాను వేసుకుని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాట్లాడటం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే బహుశా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 3 సంవత్సరాల కాలం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడా పత్తా లేకుండా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనాథల్లాగా మారిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా స్థానిక నాయకులు, కార్యకర్తలే మేమందరం ఉత్సాహంగా ఉన్నాం, మేము భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఈరోజు ముందుకు రావడం, ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయో ఆ రోజు నుంచే చంద్రబాబు కొడుకు లోకేష్ ఇద్దరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా కేసులు బనాయించాలి, ఏ విధంగా హింసించాలి అనేటువంటి దానికి ఈరోజు తెరతీయడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూసి ఉన్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న కేసు ఏది మాట్లాడినా చివరికి ఫ్లెక్సీ కట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుకోలేరు, ఫ్లెక్స్ పోలీసుల దగ్గర ఉండి కట్టించాలి. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ తెలుగుదేశం వాళ్ళు వచ్చి తీయలేరు, పోలీసులు వచ్చి తీయించాలి. ఎవరన్నా పోస్టింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్టింగ్లు పూర్తి కాకముందే స్టేషన్ నుంచి అసే ఫోన్ చేసి ఒకసారి మా స్టేషన్కి రమ్మని పిలుస్తాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు చంద్రబాబు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ మీ నీడను చూసి మీరు భయపడిపోతున్నారు? ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు మాట్లాడితే ఏదో ఒకటి తీసుకొచ్చారు, దాని గురించి రకరకాలైనటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే రాజకీయాలలో మంచిని చెడుగా దానిని ప్రచారం చేయడం, తాను చెడు చేసినా సరే దాన్ని మంచిగా మార్చి ప్రచారం చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టినటువంటి విద్య. బహుశా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే చంద్రబాబు నాయుడు ఈ అబద్ధపు ప్రచారాల్లో అసత్యాలని ప్రచురించడంలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగలడు. అటువంటి వ్యక్తి ఈరోజు రకరకాలుగా ఏదైతే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో పాస్ పుస్తకాలకు సంబంధించి గతంలో దాని మీద దుష్ప్రచారం చేశారు. ఈరోజు అట్టల మార్చి పాస్ బుక్కులు ఇస్తా దానికి రకరకాలైనటువంటి కథనాలు జోడించి ఏదో పాపం తాము కనిపెట్టినట్టుగా, అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది. వాస్కోడిగామా సముద్ర మార్గం కనిపెట్టినట్టుగా, కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు దాన్ని కనిపెట్టినట్టుగా, వీళ్ళు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఈ గీతలు చూసారా, ఈ రాతలు చూసారా, ఇది చూసారా అని చెప్పిన పాపం ప్రచారం చేయడం అనేటువంటిది. ఛాలెంజ్ చేయొచ్చు, నేను మాట్లాడచ్చు. ఎందుకంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్టుగా ఏ వ్యక్తి ద్వారా అయితే రాజకీయంగా మనం పునరుజ్జీవనం ప్రసాదించబడ్డామో, ఏ విధంగా అయితే రాజకీయంగా మరలా మనము నిలదొక్కోగలిగామో ఆ వ్యక్తిని గురించి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళు విజ్ఞతకు వదిలేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి ప్రజాస్వామ్యంలో భాగంలో చంద్రబాబు నాయుడిని సాగనంపడానికి ఈరోజు ఎవరు అవసరం, ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
కాబట్టి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి నేరాలు ఘోరాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెస్తే చెప్పుకోలేకపోయాం, ఆయన చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు పుణ్యాన ప్రైవేటీకరణ కావడంతో సామాన్యుడు కూడా ఈరోజు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడికి ఏం మాయరోగం వచ్చి ఈరోజు వాటిని అమ్ముకుంటున్నాడని చెప్పి సాధారణంగా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మరలా మేము అడిగేది ఒక్కొక్కరు కాగితాలు పెట్టి గంటలు చదవబడలే. మేము సూటిగా ఏమడుగుతున్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది నెల్లూరు జిల్లా కూడా సంజీవన్ లాంటిది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నెల్లూరుకు అవసరము. ఎందుకు అవసరం అంటే అనేక సందర్భాల్లో చూసాం. పాపం పోయినసారి అయితే విక్రమ్ రెడ్డి గారు ఎంత గొడవ పడ్డాడో ఏపీలో మేము చూసాం. కారణం ఈ ప్రాంతానికి మాకు సాగునీరు ఇవ్వండి అని చెప్పి, కొంచెమైనా సాగునీరు ఇవ్వండి అని చెప్పి. ఎన్ని సందర్భాలలో ఈ నెల్లూరు జిల్లాలో పంటలు వేసి సాగునీరు లేకపోయినా రైతుల పాపం వర్షాలు వస్తాయని ఆశతో పంటలు వేసి నీరు చేరక అనుకున్నటువంటి స్థాయిలో పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి మనకు దాపరిస్తే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రోజుకి 8 టీఎంసీ నీరు తోడుకుని వెళ్ళిపోతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర ప్రజలకు కనీసం న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించి 3 టీఎంసీలు రోజుకు తీసుకొస్తాలి అని చెప్పి ఆలోచన చేశాడు. 3 టీఎంసీలు మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెచ్చుకుంటే ఈరోజు సోమశేల రిజర్వాయర్కి దాదాపుగా 2.5 టీఎంసీ ఒక రోజులో చేరితే 2-3 రోజుల్లో ఏదైతే ఒక 2 లక్షలు 3 లక్షల ఎకరాల్లో చివరి 3 తడులు లేక నీళ్లు పంటలు నిండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అక్కడ నుంచి నెల్లూరు జిల్లా రైతాంగం గట్టెక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరు జిల్లాకి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి అవసరం. మేము అందరం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చంద్రబాబు నాయుడు అర్ధాంతరంగా దీన్ని ఎందుకు ఆపివేశాడు అని. దాని వెనక ఉన్నటువంటి మర్మం తెలియలేదు, కానీ చంద్రబాబు నాయుడుకి కుట్రబుద్ధి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని దీన్ని ఆపివేశాడని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడు, మేము దీనిని ఒక పద్ధతి ప్రకారం ఇండోర్ అంటే రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని మేము చెప్పాను, నా మాట నమ్మి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేశాడు. ఇదే కదా ఆయన చెప్పినటువంటి మాట. మీరు సమాధానం చెప్పాల్సింది, మీరిద్దరూ మాట్లాడుకున్నారా లేదా, నువ్వు ఒప్పుకున్నావా లేదా, ఇది సింపుల్. దాన్ని పక్కన పెట్టి ఏదో 2020 అంటాడు, 2021 అంటాడు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదంటారా, ఇవన్నీ మీకు అనవసరం. నీ తర్వాత మాట్లాడతారు. 2 విషయాలు చెప్పండి, నెల్లూరు జిల్లాకి అవసరమా లేదా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నెల్లూరు జిల్లా రైతాంగానికి అవసరం ఉందా లేదా, దాన్ని తేల్చి చెప్పండి. రెండోది, మీ నాయకుడు కిరణ్ మామూలు రేవంత్ రెడ్డితో మాట్లాడా లేదా. ఈ 2 విషయాలు చెప్పుకుంటే ఎందుకు చవట భారతం అంతా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు చెప్పుకునేదానికి ఏమీ లేక రైతు ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడు కాబట్టి మీరు రైతులకు ద్రోహం చేస్తున్నారనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఆ ద్రోహి చెప్పినటువంటి మాటలు మీరందరూ కూడా మాట్లాడనుందా, మీరందరూ కూడా రైతు ద్రోహులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఏదన్నా సోమశేల జలాశయం దగ్గరికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లేదు మేము కండలేరు జలాశయం దగ్గరికి పోతాము అని అంటే మమ్మల్ని అక్కడ నిలువరిస్తారు. మమ్మల్ని ఏమో నిలువరించి ఈరోజు మీరు మాత్రం 100 మందినో 150 మందిని అక్కడ తీసుకెళ్లి మమ్మల్ని తిట్టించడానికి వెళ్ళారు. మేము అడిగేది, మమ్మల్ని దారి పొడిగితే చెక్ పోస్టులు పెట్టి ఆపితే ఎంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చారు, మీరు మీ అంతటి మీరు రాండి అని చెప్పి కార్లు వేసుకుని పోలీసులు దగ్గరుండి స్వాగతం పలికితే మీ ముఖాలు చూసి ఎంతమంది రైతులు వచ్చారనేటువంటిది చూస్తేనే రైతులకి మీ పట్ల ఎటువంటి ఏకభావం ఉంది, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి అనేటువంటిది శూన్యం, ఎక్కడ అభివృద్ధి లేదు. ఏదన్నా ఉంది అంటే అవినీతి, ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ఏది దొరికితే అది దోచుకోవడం తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడం, ప్రశ్నించేటువంటి గొంతుల్ని మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి కేసులు పెట్టడం, భయపెట్టడం, ఇబ్బందులు పెట్టడం తప్ప మరొకటి కనిపించడం లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఎదుర్కొనేటువంటి ధైర్యం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే ధైర్యం, పోరాటం. అందుకని ఎవరైతే పోరాడలేదో, ఎవరికైతే ధైర్యం లేదో వాళ్ళందరూ ఈ పార్టీ వదిలి వెళ్ళిపోయారు దండం పెట్టి. ఎవరైతే పోరాడగలరో, ఎవరైతే ధైర్యంగా ప్రతిపక్షాన్ని ఈరోజు ప్రతిపక్షంలో నిలబడి అధికార పార్టీని దీటుకోగలరో వాళ్ళు మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సైనికుల్లాగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరం లేం. మేము అట చేస్తే ఇట చేస్తాం, మేము ఇట చేస్తే అట చేస్తామని చెప్పి మీరు మాట్లాడినంత మాత్రాన్నే మాకేం భయం లేదు. మీరు పెన్షన్లు తీస్తారా, ఉంటారా అని చెప్పి ఎవరి జోబులో నుంచో డబ్బు ఇచ్చినట్టుగా ప్రజలు కట్టినటువంటి పనుల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటిది, ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇచ్చేటువంటిది, దానికి సంబంధించి మేము ఇవ్వకపోతే అంటే ఇవ్వకపోవడానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు మీరు నెరవేర్తించాలా. దాంతో కానీ మేము ఇవ్వకపోతే, మేము చేయకపోతేనంటే ఇంకా దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అర్హత లేదని దాని అర్థం.
ఏ వ్యక్తి అయినా పరిపాలించేటువంటి వాడు ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ అందించాలనేటువంటి వాడు నాయకుడు అవుతాడు తప్ప పక్షపాత వైఖరితో నేను ఒక కులానికి సంబంధించినటువంటి వాడిని, ఒక మతానికి సంబంధించినటువంటి వాడిని, ఒక పార్టీకి సంబంధించినటువంటి వాడికి నేను ఇస్తాను అంటే అంతకన్నా ఇంకా అటువంటి మాట్లాడేటువంటి వాటి గురించి మనం ప్రజలే ఆలోచన చేయాలి. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మీ ప్రవర్తన ఉంది, ఏ విధంగా మీ ఆలోచన విధానాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి మాట్లాడేటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను మరలా చెప్తున్నా, జోష్యం చెప్పినట్టే చెప్తున్నా, నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడంతో పాటు 2 పార్లమెంటు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, భారీ మెజారిటీలు సాధించి కైవసం చేసుకోవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సంబంధించి ఇది మెట్ట ప్రాంతం, ఇబ్బంది పడేటువంటి ప్రాంతం. దీనికి సంబంధించినటువంటి పాపం అతి తక్కువ సమయం ఉన్నా సరే విక్రమ్ ఎన్ని విధాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడో, ఎన్ని విధాలుగా పోరాడాడో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విక్రమరెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, అనుబంధం, ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం, కష్టకాలంలో పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు పదవిని కూడా త్యాగం చేసి ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పాపం విలువిచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సంగం బ్యారేజ్ పూర్తి చేస్తే, సంగం బ్యారేజ్తో పాటు నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీకు ఎందుకు చేత కాలేదు? ఈరోజు ఒక్కొక్క ఆయన ఎరగదీస్తున్నాడు మైకులు పట్టుకొని, అది ఇది అని చెప్పి మేము అడిగేది మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాది శంకుస్థాపన మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు పనిచేశారే, తర్వాత ఈ ప్రాంతంలో పనిచేశారు, రాష్ట్ర స్థాయిలో పనిచేశారే, ఎందువల్ల పూర్తి చేయలేకపోయారు? దాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సంగం బ్యారేజీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు పాప ఈ ప్రాంతానికి సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి అందరం ప్రతిపాదిస్తే, ఆ రోజు మీరందరూ సాక్షులు, మీరందరూ బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు సరేనంటే ఈరోజు ఆ పేరు పెడితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఆ పేరు తొలగించడమా? అభివృద్ధి చేతగానటువంటి మీరు, అభివృద్ధి చేయలేనటువంటి మీరు అవమానించేటువంటి విధంగా వ్యవహరించడం తప్ప ప్రజాప్రతినిధుల్ని రేపు ఏ విత్తనం అయితే నాటుతామో అదే విత్తనం పండద్దు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. భవిష్యత్తు ఎవరిని కూడా వదిలిపెట్టదు. చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపాలు శాపాల్లాగా వెంటాడుతున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా తయారైంది. 19 నెలల కాలంలోనే ఎందుకు ఈ దరిద్రాన్ని ఎత్తుకున్నామా అని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో నేను చెప్పా. పాలు ఇచ్చేటువంటి పాడి బరిని వదిలిపెట్టి మేత మేసేటువంటి దున్నపోతను తీసుకొచ్చి గాడిని కట్టేసుకున్నాం అనేటువంటిది ప్రజలు మాట్లాడేటువంటి మాట ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కాబట్టి ప్రజలు అన్ని వాస్తవాలు గమనించారు, త్వరలోనే గుర్తించారు. కాబట్టి ఇంత త్వరగా ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీ మరింత బలోపేతం చేసి స్థానికంగా ఉండేటువంటి నాయకుల కార్యకర్తల మనోభావాలను గౌరవించి వాళ్ళ సూచనలు సలహాల పేరుతో మరింత పటిష్టం చేయాలనేటువంటి ఆలోచనలో ఈరోజు మేమందరం కూడా విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మేమందరం హాజరయ్యాం. తప్పనిసరిగా నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా, జమిలీ ఎన్నికలే వస్తాయా లేదా సాధారణ ఎన్నికలే వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే మరలా తిరిగి ప్రజలు కోరుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి డబ్బా కొట్టుకుని వెళ్ళిపోవడం కాకుండా ఏదైతే చెప్పాడో అది చేస్తాడు, చేయగలిగేటువంటివి చెప్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం. చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి బలం ఏంటంటే ఏదైనా మాట్లాడి వచ్చిన తర్వాత మోసం చేయడం. కాబట్టి ఒక మోసం చేసేటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయారు. విలువలకి విశ్వసనీయతకి కట్టుబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన తిరిగి కోరుకుంటున్నారనేటువంటిది ఈరోజు మనం ప్రజల్లో క్షేత్రస్థాయిలో అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని గౌరవించి ప్రజలకి ఈ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాల మీద విచారణ జరిపించడంతో పాటు బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరిని కూడా మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించినటువంటి వ్యక్తులు, వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు ఇద్దరు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని విడిచిపెట్టాం. రెడ్ బుక్ లాగా పనిచేది మా డిజిటల్ బుక్. డిజిటల్ బుక్ అనేటువంటిది న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది, రెడ్ బుక్ అనేటువంటిది పక్షపాతంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి వాటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసాన్ని గమనించి ఈ సమాజంలో ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని ఎవరిని క్షమించేది ఉండదు, విడిచిపెట్టేది ఉండదు. విచారణ జరిపిస్తాం. విచారణ ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి అందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.